హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ ఫ్లేవర్స్ అండ్ మెలోడీ. ఈ రోజు మా రెసిపీ కద్దు కి ఖీర్, హైదరాబాదీ స్పెషల్ కద్దు కి ఖీర్. ఇప్పుడు దీని యొక్క ప్రాసెస్ చూసేద్దాం. కద్దు కి ఖీర్ కి కావాల్సిన పదార్థాలు: ముందుగా 1 లీటర్ పాలు, ఒక పెద్ద సొరకాయ, డ్రై ఫ్రూట్స్ లో నేను కాజు బాదం తీసుకున్నాను, 100 గ్రామ్స్ ఆఫ్ కోవా, ఒక 4 to 5 యాలకులు, దీన్ని పౌడర్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ వస్తే చాలండి. ఒక 3 to 4 స్పూన్ ఆఫ్ నెయ్యి తీసుకున్నాను, 1 కప్ షుగర్, అలాగే 1 కప్ సగ్గు బియ్యము. ఇవి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే మనకి ఖీర్లో బాగుంటుందండి. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా సొరకాయని ఇలా పీల్ చేసుకున్నామండి. ఇలా మొత్తం నీట్గా పీల్ చేసుకోవాలి. ముందే మనం హాఫ్గా కట్ చేసుకుంటే దీని పీల్ అనేది సరిగ్గా రాదు మనకి. ఇలా మెల్లగా మొత్తం సొరకాయని ఇలా పీల్ చేద్దాము. ఇలా అడుగుంది కూడా ఇలా సైడ్ పార్ట్స్ అన్ని కట్ చేసేద్దాము. ఇంకొంచెం పీల్ ఉంది కదా, ఇది కూడా తీసేద్దాము. ఇప్పుడు దీన్ని ఒక 3 పీసెస్ లాగా కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని సపరేట్గా చేసుకున్నామండి. ఇలా ఉంటే మాకు తురుముకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చేసి దీంట్లో మధ్యలోది తీసేద్దాం. ఇలా నీట్గా విత్తనాలు ఏం లేకుండా తీసేసుకున్నాము. ఇవి తీసేస్తేనేనండి, లేకుంటే మనకి స్వీట్లో ఇవి టేస్టీ ఉండదు. మనకి విత్తనాలు మొత్తం పోవాలి. ఇలా తీసేయాలి. మీరు ఇంకొంచెం చిన్నగా లేతగా ఉండే సొరకాయ తీసుకుంటే ఇంకా బాగుంటుందండి. నేను ఈ సొరకాయ నిన్న తెచ్చాను. ఇంకా చిన్నగా సొరకాయలు ఉంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి ఫ్రైలో కూడా తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇవన్నీ ఇలా పక్కకు తీసుకున్నాము. పక్కకు తీసుకొని ఈ వేస్ట్ పారేసి ఇప్పుడు మనము తురుముకున్నాము. ఇలా తురుముకోవాలండి. నేను ఈ 4 సైడ్స్లో ఈ సైడ్ చూస్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం సన్నగా రావాలంటే ఇవి కూడా తీసుకోవచ్చు. ఏమంటే ఇంకా సన్నగా అయిపోతే దాంట్లో పాలల్లో ఇవన్నీ కరిగిపోతాయండి. అందుకు కొంచెం పెద్దగా ఉండే సైడ్ నేను చూస్ చేసుకున్నాను. చేసేటప్పుడు వేలు జాగ్రత్త అండి. మేము కొబ్బరి కూడా ఇలాగే చేసి తీసుకుంటాము. ఏమంటే మా ఇంట్లో మా చెల్లి చేస్తుంది ఈ కొబ్బరి తీయడము. చిన్నగా వచ్చేంత వరకు ఖీర్ చాలా ఫేమస్ అండి. హైదరాబాదీ కద్దు ఖీర్ ముస్లిమ్స్ మ్యారేజెస్లో స్పెషల్ డిష్ ఐటమ్ ఇది. బయట కూడా దొరుకుతుంది. ఏమంటే మనం ప్రిపేర్ చేసుకున్న ఒక 2 to 3 డేస్ వరకు బాగుంటుంది ఇది ఫ్రిడ్జ్లో.
మీరు ఇంకొంచెం లేతగా ఉన్న సొరకాయ తీసుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం పెద్దగా ఉంది. ఈ సొరకాయ మా చెట్టుకు కాసిందండి. మేము ఇంట్లో కొంచెం గార్డెనింగ్ పెంచుకుంటున్నాము, దాంట్లో కాసిన సొరకాయ ఇది. వేరేవి చిన్నగా ఉన్నాయి, ఒక 6 మెంబర్స్కి అది సరిపోదు, అందుకే నేను ఇలా పెద్దగా తీసుకున్నాను. ఇలా మొత్తం తురుముకోవాలండి. తురుముకుంటే చూడండి ఇంత పౌడర్ ఇది వచ్చింది. ఈ పీసెస్ని ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందాము. నేనైతే హాఫ్ తీసుకున్నానండి, మీరు కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఏమంటే ఇది ఎక్కువ వేస్తే కీర్ అనేది గట్టిగా అయిపోతుంది, కొంచెం తక్కువ వేస్తేనే మనం పల్చగా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ముందుగా 1 లీటర్ పాలు, ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. నేను టోన్డ్ మిల్క్ తీసుకోలేదు. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే మనకి స్వీట్స్లో బాగుంటుంది. ఇలా 2 ప్యాకెట్లో 1 లీటర్ పాలు తీసుకున్నాను. దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయలేదండి. కావాలంటే మీరు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు బాగా బాయిల్ అవ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. పాలు కింద పోకుండా అలాగే జాగ్రత్తగా పెట్టుకున్నాము. కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ ఈ డ్రై ఫ్రూట్స్ని బాగా మెత్తగా కొంచెం గరక కానీ పేస్ట్ చేసుకుందామండి. దీంట్లోకి పాలకోవా యాడ్ చేద్దాము. మనం మెత్తగా పేస్ట్ చేసుకుందాం కదా, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకుందామండి. ఇలా యాడ్ చేసుకొని దీంట్లో తీసి పెట్టుకున్నాం కదా ఈ కోవాని యాడ్ చేద్దాము. ఇలా మొత్తం కోవా మేము చేసి పెట్టుకున్నాం కదా, కాజు బాదం పేస్ట్, ఇవన్నీ ఇలా మెల్ట్ అయిపోవాలండి. ఇలా బాగా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. గట్టిగా ఉంటే మనం సొరకాయలో వేస్తే ఇది అయిపోతుంది. దీంట్లో కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని ఇలా జారుడుగా ఉండేటట్లు పెట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఈ సొరకాయని మనం ఫ్రై చేసుకుందాము. ఏమంటే సొరకాయ ముందే కట్ చేసి పెట్టుకుంటే మనం బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు త్వరగా ఇది ఫ్రై చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేశానండి. ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇలా కట్ చేసుకున్నాను. ఇవి ముందు బాదం ఫ్రై చేసుకున్నాము. రెండు ఇలా యాడ్ చేసి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నామండి. మంట సిమ్లో పెట్టుకున్నాము, లేకుంటే ఇవి మాడిపోతాయి. చూడండి ఇలా బాగా గోల్డెన్ కలర్ రావాలి ఇవి. నెయ్యి నేను 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దీంట్లో కావాలంటే మీరు కర్బూజా విత్తనాలు, కిష్మిష్, అవి కూడా పిస్తా కూడా వేసుకోవచ్చు. నేను 2 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. ఇలా మంచిగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాదము నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. ఒక హాఫ్ అన్ అవర్ వేడి నీటిలో బాదం నానబెట్టుకుంటే దీని పీల్ బాగా వస్తుంది. నేను పీల్తోనే వేసేసాను. ఇలా గోల్డెన్ కలర్లో చేసుకుంటే ఖీర్లో మనకి బాగుంటుంది చూడడానికి, మరియు టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై చేసుకొని దీన్ని ఇంకా పక్కకు తీసుకున్నాము. బాదం ఇంకాస్త ఫ్రై అయితే బాగుంటుంది. కాజు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కకు తీసుకున్నాము. మంట పూర్తిగా సిమ్లో పెట్టేసి ఇప్పుడు వీటిని పక్కకు తీసుకున్నాము. బాగా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా.
దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి దీంట్లోకి మనం తురిమి పెట్టుకున్నాం కదా ఈ సొరకాయని వేసుకుందాము. ఇది నెయ్యిలో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ముందు ఒకసారి కొద్దిసేపు ఇలా బాగా ఫ్రై చేసుకొని దీంట్లో ఇప్పుడే వాటర్ యాడ్ చేయకూడదండి. ఇలా బాగా ఫ్రై చేసి ఒక 2 మినిట్స్ సిమ్లో మూత పెట్టేద్దాము. ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై అయినిద్దాం. ఇలా కొంచెం మెత్తపడింది కదా, ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా ఉందండి. ఇంకాస్త ఇది ఫ్రై అవ్వాలి. కావాలంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. కాసేపటి తర్వాత దీంట్లో ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి దీన్ని బాగా ఉడికించుకుందాము. ఇది ఖీర్లో మెత్తబడిపోవాలండి సొరకాయ మొత్తం, అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 to 3 మినిట్స్ బాగా ఉడకనిద్దాము. మూత పెట్టేద్దాము. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలండి. ఇలా ఒకసారి కలిపి బాగా ఇలా సైడ్లకి మొత్తం కలిపి దీన్ని మళ్ళీ మూత పెట్టేద్దాము. వాటర్ బాగా రిలీజ్ అయినాయి. ఇలా మూత పెట్టేసి ఇంకొక 3 మినిట్స్ బాగా ఫ్రై అయినిద్దాము. ఇది ఉడికేలోపు మనం ఇలా పాలు కూడా పెట్టుకొని ఇది బాగా 2-3 పొంగులు వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము. ఈ కొంచెం వాటర్ కూడా మొత్తం అబ్జర్వ్ అయిపోవాలి. ఇలా ఇప్పుడు కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇంకా వదిలేస్తే మాడిపోతుంది, అడుగు అంటుకుంటుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కకు తీసుకున్నాము. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదా, దీంట్లోకి మనం ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేద్దామండి. యాడ్ చేసి ఒకసారి కలుపుకుందాము. చూడండి ఇలా ఇది గట్టి పడాలి. కొంచెం ఈ పాలు బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇది చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ మిక్స్ ప్లస్ కోవా మిక్స్ దీంట్లోకి ఇది యాడ్ చేద్దాము. ఇది కొంచెం బాయిల్ అవనిద్దాము. దీంట్లోకి మనం ముందే నానబెట్టుకున్నాం కదా ఈ సగ్గు బియ్యాన్ని యాడ్ చేద్దామండి. ఇది ఆల్రెడీ వాటర్లో నానే కదా, అప్పుడే మెత్తబడిపోయినాయి. ఒక 5 మినిట్స్ ఇవి కుక్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మంచిగా బాయిల్ అవ్వాలండి. సగ్గు బియ్యం కూడా బాయిల్ అయిపోవాలి. దీంట్లో ఇలా ఒక పొంగు రావాలి పైకి. ఇంకొక 2 మినిట్స్ ఆగి మనం చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్ మిక్స్ కోవా మిక్స్ అది యాడ్ చేద్దాము. అలాగే దీంట్లో 1 కప్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేద్దామండి. ఇది బాగా ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేస్తే బాగుంటుంది. ముందే మనం షుగర్ యాడ్ చేసుకుంటే ఇవి సరిగ్గా కుక్ అవ్వవు. ఇలా కలుపుతూ ఉండాలండి, లేకుంటే సగ్గుబియ్యం అడుగు అంటుకుంటుంది. దీంట్లో 1 స్పూన్ వరకు ఇలాచి పౌడర్ యాడ్ చేద్దామండి. ఇలా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా ఒకసారి కలిపి దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ కోవా పేస్ట్ యాడ్ చేద్దాము. యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకున్నాము. దీంతో పాటే 1 కప్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసి ఒకసారి అంతా ఇలా కలుపుకున్నాము. ఇది ఒకసారి బాగా బాయిల్ అవ్వాలి.
ఇలా కలుపుతూనే ఉండాలండి. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేకుంటే ఇవి అడుగు అంటుకుంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకు షుగర్ బాగా మెల్ట్ అయిపోతుంది. ఇలా కార్నర్స్ నుంచి కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ కొంచెం చిక్కపడాలి, దగ్గరికి రావాలి. దీంట్లో మనం ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తే సరిపోతుంది. పైన గార్నిష్ కోసం ముందే చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఫ్రై చేసుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇది కొద్దిసేపు బాయిల్ అవనిద్దాము. ఇలా బాగా కలపాలి. ఇలా బాయిల్ అవుతుంది కదా, ఇలా పైకి బాయిల్ అవుతూ రావాలండి. ఇప్పుడు మనము ఫుడ్ కలర్ యాడ్ చేద్దాము. నేనైతే ఈ గ్రీన్ కలర్ యాడ్ చేశానండి. ఒకసారి యాడ్ చేసి ఇలా ఒకసారి కలుపుకుందాము. ఈ ఫుడ్ కలర్ కూడా చూడండి, బాగా వెనిలా గ్రీన్ కలర్ వస్తుంది, పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది. ఇలా కలిపి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేకుంటే ఇది పాలు పొంగి కిందకి వెళ్ళిపోతాయి. మనం మంట స్లోలో పెట్టుకుందాము. చూడండి, చక్కగా ఉడుకుతుంది. ఇలా దగ్గర ఉండి ఒక 2 to 3 మినిట్స్ ఇలా కలపాలి. చూడండి, మనకి సగ్గు బియ్యము, కోవా, షుగరు అన్నీ మెల్ట్ అయిపోవాలి. మనము సగ్గు బియ్యం కుక్ అయిందో లేదో ఇలా ఒకటి తీసి మెల్లగా చూడవచ్చు. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేద్దామండి. యాడ్ చేసేసి ఫైనల్లీ మూత పెడదాము. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ బంద్ చేసేద్దాం. మన ఎంతో టేస్టీ అయిన కద్దుకి ఖీర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు త్వరగా సర్వ్ చేసుకుందాము. చూడండి, చాలా కలర్ఫుల్గా బాగుంది కదా. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాము. చూడండి, ఈ కన్సిస్టెన్సీ పెట్టుకుంటే బాగుంటుంది. ఫంక్షన్స్ అప్పుడు స్పెషల్ స్వీట్ అండి ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.